హలో డాక్టర్ జట్కా. హలో 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 డాక్టర్ జట్కా. డాక్టర్ జట్కా, మా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? ఈ స్పేస్ షిప్ కనుక బాగుపడలేదంటే ఇండియాలో ఏ ఒక్క టీవీ పనిచేసే అవకాశం లేదు. ఓహో, అందుకేనా ఇండియాలో మా అందరి టీవీలు ఆఫ్ అయిపోయాయి. సరే, నేను రోబోట్స్ ను పంపిస్తున్నాను. వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడి పరిస్థితులన్నీ చక్కదిద్దుతారు. డోంట్ వరీ, ఓవర్ అండ్ అవుట్. చూడండి నా ప్రియమైన రోబోట్స్, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీకు స్పేస్ సూట్స్ వేసి మిమ్మల్ని పైకి పంపిస్తాను. పద డాక్టర్ జట్కా గారిని అడుగుదాం, అసలు మన టీవీలన్నీ ఎందుకు ఆఫ్ అయిపోయాయో. ఓ, శీతాకాలం వచ్చేసింది కదా, చల్లించి తప్పించుకోవడానికి డాక్టర్ జట్కా ఈ సూటుల్ని తయారు చేసి పెట్టుంటాడు. అవి ఆస్ట్రోనాట్స్ సూట్స్ మోటు. డాక్టర్ జట్కా స్పేస్ లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. పద ఒక్కసారి మనం ఆ సూట్లు వేసుకుని చూద్దాం. ఒకవేళ అవి మన సైజుల్లో ఉంటే డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళ్ళి మనకు కూడా స్పేస్ లోకి వెళ్ళాలని ఉందని చెప్దాం. ఓ నా ప్రియమైన రోబోట్స్ లారా, స్పేస్ సూట్స్ ని మీ అంతటి మీరే వేసేసుకున్నారా? సరే, ఇక నేను మిమ్మల్ని పైకి పంపించేస్తాను. పైకి వెళ్ళడానికి మీరు సిద్ధంగానే ఉన్నారుగా? డాక్టర్ జట్కా, మమ్మల్ని కాపాడండి. లగైతో వీళ్ళిద్దరూ కింద ఉన్నారు, మరి పైకి ఎవరు వెళ్ళినట్టు? కొంప తీసి మోటు బదులు కాదు కదా? ఓయ్, మీరిద్దరూ ఎవరు? పైకి ఎలా వెళ్ళిపోయారు? పెద్దన్నయ్య, మేము మోటు పత్రులం. పొరపాటు అక్కడ సూట్లు ఉన్నాయి కదా అని వేసేసుకున్నాం. రోబోట్లు అనుకుని మీరు మమ్మల్ని పైకి పంపించేశారు. మమ్మల్ని కిందకి రప్పించండి. మిమ్మల్ని కిందకి రప్పించే సిస్టమ్ ఏమీ అందులో లేదు. నేను చెప్పేది వినండి. మీరిద్దరూ జాగ్రత్తగా స్పేస్ షిప్ లోకి వెళ్ళండి. స్పేస్ షిప్ పాడైపోయింది. అక్కడ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు మీరు వారికి సహాయం చేయాలి. నేను ఇక్కడ నుంచి ఏం చేయాలో చెప్తూ ఉంటాను, అలా చేయండి. ఓకే? ఓకే అండం కాకుండా ఇంకేదైనా వేరే దారి ఉందా? లేదు. ఓహో, పాపం ఎవరో వీళ్ళని తాళతో కట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు. అసలు మనుషులు కూడా ఇలాంటి దుర్మార్గమైన పనులు ఎందుకు చేస్తున్నారు? అరే అరే అరే, ఆగు మోటు, ఒక్క నిమిషం ఆగు. అరే అరే, మీరు ఏం చేస్తున్నారు? వద్దు వద్దు, అలా చెయ్యొద్దు. అరే, ఎంత స్వార్థపరులో చూడు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. వాళ్ళేమీ కావాలని వెళ్ళిపోలేదు. ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి కాపాడేంత వరకు వాళ్ళిద్దరూ స్పేస్ లో అలా తేలుతూ తిరుగుతూనే ఉంటారు. పాపు అమాయకులు, వాళ్ళ మొహాలు చూడు. వాళ్ళు స్పేస్ లో దిక్కు లేకుండా ఎలా ఉన్నారు. ఓయ్ హలో మోటు పత్రు. హలో హలో, డాక్టర్ జట్కా. లోపలికి వెళ్ళి అక్కడి రెడ్ బాక్స్ తెరవండి. ఇప్పుడు మీరిద్దరే స్పేస్ షిప్ ని బాగు చేయాలి. అంతేకాదు, మీ వల్ల ప్రమాదంలో పడిన ఆస్ట్రోనాట్స్ కూడా మీరే కాపాడాలి. డాక్టర్ జట్కా, ఇక్కడ ఒక వైర్ కనెక్షన్ సరిగ్గా లేదు. ముందు వైర్ కనెక్షన్ ని బాగు చేయండి. అరే పెద్దన్నయ్య, రెండో మానిటర్ లో ఒక ఏలియన్ కనిపిస్తున్నాడు. బహుశా అతను ఈ స్పేస్ షిప్ ని కాంటాక్ట్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఓ, ఇప్పుడు నేను ఆ విషయం గురించి చెప్పబోతున్నాను. మీరు ధైర్యంగా వినండి. స్పేస్ సూట్ తో పరిగెత్తడం చాలా కష్టంగా ఉంటుంది. జెట్ ప్యాక్ సాయంతో పరిగెత్తండి. అరే, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మేము ఎందుకు పరిగెత్తాలి? ఇంకో విషయం నా స్నేహితులారా,
చివరి క్షణాల్లో ఆ దేవుని తలుచుకోవటం అన్ని విధాలా మంచిదని చెప్తారు. దేవుని తలుచుకున్న వారు ఇక్కడ కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెరుస్తారట. పెద్దన్నయ్య ఎందుకలా భయపెడతావు? అసలు ఏం జరిగిందో విషయం ఏంటో సరిగ్గా చెప్పు. ఇప్పుడు మీరు రెండో మానిటర్ లో ఏలియన్ కనిపిస్తున్నాడని చెప్పారే, అది మానిటర్ కాదు, అది అద్దం. ఏలియన్ మీ వెనకాలే ఉన్నాడు, చూసుకోండి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, జెట్ ప్యాక్ స్టార్ట్. ఆ? పతులు, ఈ ఏలియన్ ఎవరో చాలా మంచివాడులా ఉన్నాడు. మనల్ని భోజనానికి పిలుస్తున్నాడు. మోటు జెట్ ప్యాక్ తో పారిపోవడానికి సిద్ధంగా ఉండు. నేను ఈ ఏలియన్ ని అస్సలు నమ్మలేకపోతున్నాను. మోటు, ఈసారి మనం పారిపోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉండొచ్చు. నాకు ఇండియాలో చాట్ మసాలా అంటే చాలా ఇష్టం. తినండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతకే మీ పేరేమిటి? నా పేరు ఎక్స్రే. మీరు తినరా? తింటాను, ఆగండి. ఎందుకంత తొందర? చాట్ మసాలా చల్లుకోకుండా ఏది తినను. అరే పతులు, వీడు మనల్ని తినేయాలని చూస్తున్నాడు. జెట్ ప్యాక్! మీరు మోసం చేశారు, మోసం చేశారు. మీరు పొట్ట నిండా తిన్నారు, కానీ నా పొట్ట కొట్టిపోతున్నారేంటి? అరే మోటు, ఏం చేస్తున్నావు? స్వీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను. త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం. అరే, స్పేస్ షిప్ పాడైపోయింది. మనం ఇక్కడి నుంచి పారిపోలేవు. మనం వచ్చింది ఇందుకే కదా. పరిగెత్తు. సారీ. డీప్ ప్రెజర్ లో ఇరుక్కుపోయాం. మీరు అక్కడే ఉండండి. ఆ ఏలియన్ మీ తలుపు వెనకాలే ఉన్నాడు. బయటికి వచ్చారంటే మీ పని అయిపోతుంది. మేము ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే అడ్డకట్టుకుపోతాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, వెనక నుంచి తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాం. అతని బుర్రలో కూడా ఇదే ఐడియా వచ్చినట్టుంది. పరిగెత్తు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాం. వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. ఫ్యాన్ ఆన్ చేసి చూద్దాం ఉండు. మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? త్వరగా వెళ్ళి ఫ్యాన్ ఆపు. అరే, నేను మెయిన్ స్విచ్ వైపు వెళ్ళలేకపోతున్నాను. పెద్దలు అనేవారు పెనం మించిపోయి లోపడ్డావని. అంటే ఇదే అన్నమాట. ఎక్స్రే అన్నయ్య, నువ్వు ఆ ఫ్యాన్ లో గాని ఇరుక్కున్నావంటే ముక్కలు ముక్కలుగా అయిపోతావు. ఇక్కడే ఉండు. మోటు, నువ్వు అతన్ని ఎందుకు పట్టుకున్నావు? అతను మనల్ని తినడానికి ప్రయత్నిస్తున్నాడు. అరే, వదిలేస్తే ఫ్యాన్ లో ఇరుక్కుపోతాడు. అందుకే అతను చేయబట్టుకుని సహాయం చేస్తున్నాను. ఏమిటి, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక పక్క నేను నిన్ను కాపాడుతూ ఉంటే మరో పక్క నువ్వు నన్ను తినేయాలని చూస్తావా? అసలు నీకు న్యాయం లేదా? అవును, నేను నిన్ను తినాలని అనుకుంటున్నాను. అయినా నువ్వు నన్ను ఎందుకు కాపాడుతున్నావు? ఆపదలో ఎవరున్నా సరే కాపాడటం ప్రతి మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యం. అర్థం చేసుకో. ఏంటి? కాపాడండి మోటు పతులు, ఏదో ఒకటి చెయ్యండి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. అది నా డైలాగ్ కదా.
మీరిద్దరూ చాలా మంచి వాళ్ళు. పదండి, మీ స్పేస్ షిప్ ని నేను బాగు చేసి పెడతాను. ఆ తర్వాత మీరిద్దరూ ఆస్ట్రోనాట్స్ ను కాపాడండి. ఏలియన్ వస్తుంది. ఈ షిప్ లోని ఏలియన్స్ మనుషులు తినేస్తాయట. మమ్మీ, వాళ్ళిద్దరూ మోటు పత్రు చాలా అద్భుతంగా కాపాడారు. డాక్టర్ జట్కా మోటు పత్రు అసలు ఇది ఎలా చేయగలిగారు? వాళ్ళు ఏ పని ఎలా చేస్తారో ఎవరికీ తెలియదు. మోటుపత్రులు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు మనం తిరిగి వెళ్ళిపోవచ్చు. ఈ మ్యాగ్నెట్ బటన్ ఏమిటి? దాని మాత్రం నొక్కకండి, అది చాలా పవర్ఫుల్. ఆకాశంలో ఈ చుట్టుపక్కల ఎగురుతున్న స్పేస్ షిప్లన్నీ మన స్పేస్ షిప్ కొచ్చి అతుక్కుపోతాయి. ఓ సారీ, నాకు తెలియక నొక్కేశాను. ఏంటి? ఎవరు చేశారు? అసలు ఎందుకు చేశారు? మోటుపత్రు, పరిగెత్తండి. ఇప్పుడు మీరు పరిగెత్తలేదంటే ఇక జీవితంలో ఎప్పుడూ పరిగెత్తలేరు. అరే టీకుటి బాబాయ్, ఏమిటి ఈ రోజు విశేషాలు? ఇదిగో ఇలా చూడండి, ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ అంట. ఇందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానంగా ఇస్తారంట. అదిరింది. త్వరగా వేడి సమోసాలు తీసుకొచ్చి తినిపించు. డబ్బులు ఆ 10,000 రూపాయలు కట్ చేసుకుందువు గాని. నీ మాటలు అలా ఉన్నాయంటే ఈ పోటీలో నువ్వే గెలిచేటట్టు మాట్లాడుతున్నావు. ఈ పోటీలో నేను కూడా పాల్గొంటున్నాను. నేను కూడా గెలవచ్చు కదా? ఆ దేవుడి మీద ఒట్టు, గెలుపెప్పుడు నాకే సొంతం. ఫ్యాన్సీ డ్రెస్ లగాయితో నేనే గెలుస్తాను. టికెట్ బాబాయ్, ఈ డబ్బులు నాకు రాబోయే 10,000 కట్ చేసుకో. ఈ పోటీల్లో నేనే గెలుస్తాను. అరే పరిగెత్తండి నా రెయిన్ డియర్స్. మీరు పరిగెత్తకపోతే ఈ ఫ్యాన్సీ డ్రెస్ పార్టీకి నేను ఎలా వెళ్ళగలను అనుకుంటున్నారు? అరే ఒక్కసారి నా మాట వినండి. ఎందుకంత కోపం? అరే పొతులు, ఈ డాగ్స్ పరిగెత్తడం లేదు చూడు. వీటిని రెయిన్డియర్స్ లా చేసామని అలిగినట్టు ఉన్నాయి. డాగుల్ని రెయిన్డీర్లుగా కట్టేశావు, వాటి కోపం రాదా మరి? అందుకే అవి బండిని లాగడం లేదు. ఏ డాగి, నేను నిజమైన మేకను కాదు, నేను మనిషిని. నన్నే చేయదు. ఈ డాగ్స్ అరే చూస్తున్నావుగా, నేనే బండి వెనక బలిపశులా వస్తున్నాను. వాటిని నేనెలా ఆపగలను? హెల్ప్ హెల్ప్, కాపాడండి. అరే, ఈ మోటు పత్రుల పార్టీ ఇక్కడే అయిపోయినట్టుంది. అయ్యమ్మా, నా పురిపురి నగరంలో దొంగ, అది సముద్రపు దొంగ. నేను ఒప్పుకోను. చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్.
అదే చింగం గారు ఏంటి ఏంటి మీరు అయ్యో, చేస్తున్నది? నా పులిపుని నగరానికి కనిపెడతామని చింగం గారు, వస్తావని నీకెంత ధైర్యం? చింగం గారు, నువ్వేమనుకున్నావు? నన్ను ఎందుకు కొడుతున్నారు? చింగం కారణం లేకుండా ఎందుకు సంతోషిస్తాడు, కొడుతున్నారు? మెచ్చి మేకతోలు కప్పుతాడనుకున్నావా? అయ్యో అయ్యో చాలా నొప్పిగా ఉంది ఇక కొట్టకండి ఆపండి అయ్యమ్మా, ఆపడం అంటూ జరిగితే అది జైలుకి వెళ్ళాకే. ఇప్పుడు నేను కొడుతూనే ఉంటాను. ఇదిగో తీసుకో. చింగం గారు నేను బాక్సర్ని ఓ, నీకు బాక్సింగ్ వచ్చని చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? నువ్వు 64 కళల్లో ఆడితేనా నేను భయపడను. మీరేం భయపడద్దు నా దెబ్బ రుచి చూడండి అయ్యమ్మా, బయట ఇలా కొట్టాడంటే రింగులో ఎలా కొడతాడు? అయ్యమ్మా, బాక్సర్ గారు రండి రండి. సారీ మీకు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎంత మంచి గెటప్ వేశారు. అయ్యమ్మా, థ్యాంక్ యూ చింగం గారు పక్కన పక్కా. నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా రాకపోతే చెప్తాను ధర్మం చెయ్యండి బాబు. 10 పైసలైనా ధర్మం చెయ్యండి. 10 పైసలు లేకపోతే 5 పైసలైనా చెయ్యండి. ధర్మం బాబు, ధర్మం. అయ్యమ్మా, ఈ బికార్లు ఇక్కడేం చేస్తున్నారు? వెనకాల కమిషనర్ గారున్నారు. ఇదిగో చూడండి బాబు, ఇక్కడ మీకు ధర్మం చేసే వాళ్ళు ఎవరు లేరు. వెళ్ళండి, లేదంటే జైల్లో పడేస్తాను. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ. గుడ్ మార్నింగ్ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. చింగు నాకు కొట్టాడు సల్యూట్. ఇక నాకు అడ్డు వచ్చేది ఎవరు? అయ్యమ్మా, జాన్ నువ్వా? నేను నిన్ను అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఖచ్చితంగా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ ఫర్ జాన్ ద డాన్. హే బికారులారా, మీరు వెళ్ళండి. నా మాట మీరైనా వినండి, దయచేసి వెళ్ళండి. ఎవడో చింగం గారు నేను డాక్టర్ జట్కాని ఇతనేమో కసిటేరో అయ్యమ్మా, నేను మిమ్మల్ని అస్సలు కనిపెట్టలేకపోయాను. ఖచ్చితంగా మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఏమన్నా అలాగా అయ్యమ్మా, ఇది ఎవరి మేక? ఎక్కడి నుంచి వచ్చింది? పాక్కుంటూ వస్తుంది. గడ్డి కూడా లేదు తినడానికి. వెళ్ళు, దాన్ని ఎవరైనా తొరివేయండి. అయ్యమ్మా, క్రిస్మస్ ఫాదర్ వచ్చేసారు. వెనకాలే క్రిస్మస్ కూడా వస్తుంది అనుకుంటా. హే మేక, నువ్వు తప్పుకో, వెళ్ళిపో. చింగం గారు నేను మేకని కాదు, నేను పతులుని. ఇదిగో వీడు మోటు. ఈ డాగ్స్ మమ్మల్ని కింద పడేసి ఈడ్చుకు రావడం వల్ల ఇలా తయారయ్యాం. అయ్యమ్మా, ఇంత అద్భుతమైన ఫ్యాన్సీ డ్రెస్. ఖచ్చితంగా ఈ పోటీలో మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అయ్యమ్మో, ఓయ్ ఏంటి అందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నావా? అందరికీ ఫస్ట్ ప్రైజ్ వస్తుందని చెప్తున్నావు. నేను నీకు ప్రైజ్ ఇస్తున్నాను, తీసుకో. నేను నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను, ఇదిగో తీసుకో. అయ్యమ్మా, నాకిప్పుడు ఒక అమూల్యమైన కొరియర్ రాబోతోంది. దాన్నెవరూ ముట్టుకోకండి. ఇది చింగం గారి కోసం వచ్చిందండి. ఆయన ఎక్కడున్నారు? ఇంతకీ ఇందులో ఏముంది? ముందు ఆ విషయం నాకు చెప్పు. ఇక్కడిప్పుడు నేనే పోలీసుని. నాకు తెలీదు, కానీ చాలా విలువైందండి. ప్యాకింగ్ చేస్తున్నప్పుడే షాక్ కొట్టినట్టయింది. లోపలేవో మెరుపులు మెరుస్తున్నట్టు అనిపించింది, అచ్చం వజ్రాల్లాగా. ఏంటి వజ్రాలా? ఇన్స్పెక్టర్ కంటే కమిషనర్ సీనియర్ ఆఫీసర్ కదా. ఈ వజ్రాల సంగతి నేను చూసుకుంటాను. పోలీసులు పబ్లిక్ సేవ చేయడానికే కదా ఉన్నారు. లగాయితో ఆ వజ్రాలు నాకు కూడా కావాలి. అరే, ఫ్యాన్సీ డ్రెస్సులను పక్కన పెట్టండి, ఆ వజ్రాలని సొంతం చేసుకోండి. అరే ఇంకా ఆలోచిస్తారేంటి? పదండి. ఓయ్ జాన్ని వెంబడించండి, పదండి. ధైర్యం చేసావురా, నన్ను పట్టుకోండి. అయ్యమ్మా, పోటీ మార్చి రన్నింగ్ రేస్ పోటీ పెట్టారా ఏంటి? వాళ్ళందరూ మీ అమూల్యమైన బాక్స్ ని జాన్ దగ్గర నుంచి లాక్కోవడానికి వెళుతున్నారు. అయ్యమ్మా, నా బాక్స్ కోసమా? ఆ,
కొంచెం కూడా స్మెల్ లేదు. కాపాడండి. అరే ఆ వజ్రాలు మనకు సొంతం కాకముందే మనం ఆ భగవంతుడికి సొంతం అయిపోయేలాగా ఉన్నాం. నువ్వు అనవసరంగా భగవంతుడిని గుర్తు తెచ్చుకున్నావు. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నావు మోటు. కాపాడండి. నువ్వు సేఫ్ గానే కూర్చున్నావు. పడిపోతే నేనే పడిపోతాను. కాపాడండి. బాస్ బాస్ బాక్స్ చాలా బరువుగా ఉంది. ఒరే చవటలారా, బాక్స్ ఇక్కడ వదిలిపెట్టి వజ్రాలు పట్టుకొని పరిగెత్తండి. మ్మ్. వెధవలు వీళ్ళిద్దరూ వజ్రాలు తీసుకుని పారిపోయారు. నా కోసం ఏమీ వదిలిపెట్టలేదు. మ్మ్. ఇప్పుడు మనతో అటు చూడు, ఇద్దరు సంతోషంతో గొంతులు వేస్తున్నారు. వెళ్ళండి, ఆలస్యం చేయకండి. ఏ అందరూ వాళ్ళ వాళ్ళ భాగాలు తీసుకెళ్తున్నారు, నేను మాత్రం నా భాగం ఎందుకు తీసుకోకూడదు? ఆ? మోటు వెళ్ళకాగు. ఇందులో ఏదో మతలబు ఉంది. అరే ఏం మతలబులు ఉన్నా తర్వాత చూసుకుందాం. ముందు ఆ వజ్రాలు మనం సొంతం చేసుకుందాం. ఆ బాక్స్ లో ఏముందో ఎవ్వరికీ తెలియదు. నేను ముందు స్విచ్ ఆఫ్ చేసి తర్వాత బయటకు తీస్తాను. యా! అయ్యమ్మా, ఈ బాక్స్ లో ఏముందో చూడండి. దీన్ని నేను నా ఫ్యాన్సీ డ్రెస్ కోసం తెప్పించుకున్నాను. చూడండి చూడండి, ఒక్కొక్క బల్బు ఎలా వెలిగిపోతుందో. అయ్యమ్మా, నేనేరా హీరో, మీరంతా జీరో. అయ్యమ్మా అయ్యమ్మా అయ్యమ్మా. చిన్నకారు ఎన్నాళ్ళు మీరే మమ్మల్ని కొట్టారు. ఇప్పుడు సీన్ తిరగబడింది.